ఇప్పుడు చెప్పండి, మీ అందరి నోళ్ళ మీద వాత పెట్టమంటారా? ఓ నెల రోజులు అన్నమో నీళ్లు కట్ చేయమంటారా? ఇంట్లో నుంచి గెంటేయమంటారా? అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి. అమ్మా ఇంకెప్పుడు ఈ బ్రాండ్ తాగమమ్మా. అవునమ్మా, ఇంకెప్పుడు నీళ్లు కలపకుండా అస్సలు తాగమమ్మా. ఇక మీదట ఇంకెప్పుడు తాగమమ్మా. అత్తయ్య గారు మమ్మల్ని నమ్మండి అత్తయ్య గారు. మీ శిక్షను ఉపసంహరించుకోండి అత్తయ్య గారు. పాపం అంతగా ఏడుస్తున్నారు కదా, ఈసారి క్షమించి వదిలేద్దాం అత్తయ్య గారు. కుదరదు. ఇప్పుడు వదిలేస్తే దాన్ని అలుసుగా తీసుకుని మళ్ళీ చేస్తారు. అందుకే అత్తయ్య గారు అసలు తప్పు వీలది కాదు అత్తయ్య గారు, ఆయనది. అంటే అబద్ధం అమ్మా, అబద్ధం. నువ్వు చెప్పమ్మా. వీళ్ళంతా మందు తాగడానికి కారణం ఆయనే అత్తయ్య గారు. బలవంతంగా మందు తాగించాడా? కాదు అత్తయ్య గారు, మందు బాటిల్ ఇంటికి తీసుకొచ్చారు. ఏరా మధు చెప్పేది నిజమా? అబద్ధం అమ్మా, అబద్ధం. అబ్బా అవునత్తయ్య గారు, ఒక నిమిషం ఉండండి. ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడుంది? లేదుగా, లేదు. ఇదిగో ఇదిగోండి అత్తయ్య గారు. ఇదిగో ఈ బాటిల్ తీసుకొచ్చింది చేతుని అత్తయ్య గారు. కాకపోతే భలే టేస్ట్ గా ఉంది అత్తయ్య. పెట్టక్కడ. నా నలుగురు కొడుకుల్లో ఏ దురలవాట్లు లేనివాడివి, యోగ్యుడివి నువ్వు అనుకుంటే నువ్వు కూడా చెడిపోయావన్నమాట. ఆహాహా, నిన్నిలాగే వదిలేస్తే ఇంకా చెడిపోతావురా. పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నీకు. అమ్మా అమ్మా అమ్మా, ఇదే ఫస్ట్ టైం అమ్మా. సారీ అమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా. అవునత్తయ్య గారు, మొదటి తప్పుగా క్షమించి చిన్న పనిష్మెంట్ తో సరిపెట్టండి ప్లీజ్, నా కోసం. సరే, మధు చెప్పింది కాబట్టి చిన్న పనిష్మెంట్ తో వదిలేస్తున్నాను. ఆ పనిష్మెంట్ ఏంటో మధుయే చెప్తుంది. అయ్యో నేనా? వద్దండి, పనిష్మెంట్ లో నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అత్తయ్య గారు. లేదు మధు, వీడికి నువ్వే చెప్పాలి. ఆ పనిష్మెంట్ ఎలా ఉండాలంటే మళ్ళీ వాడు మందు తాగకూడదు. అయితే మందు మానేయడానికి నా దగ్గర ఒక అద్భుతమైన పనిష్మెంట్ ఉంది అత్తయ్య గారు. ఏంటా పనిష్మెంట్? ఏంటి మధు ఇది? అయినా నా కోసం నువ్వు చేతి మీద కర్పూరం వెలిగించుకోవడం ఏంటి? నేను తెచ్చింది నా చేతులు వెలిగించుకోవడానికి కాదండి. మరి అంటే అంటే ఇప్పుడు నా చేతి మీద వెలిగిస్తావా? కాదురా, నీ నాలుక మీద వెలిగించడానికి.